ఏంటంటే కొంతమంది చేస్తారంటే ఒక చిన్నగా ఇవాళ పోయింది అరటి పండ్లు ఇచ్చి సేపులు ఇచ్చి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి పేపర్ ఫోటోలు వేసుకోవడం టీవీలో వేసుకోవడం సేవ అంటారు దాన్ని. ఇదంతా పురోగ చేతిలో పెట్టి అన్నదానం అంటారు దాన్ని. అది కాదు. చేస్తే సేవ తృప్తి ఉండాలి, చేసేటోళ్ళకు సంతోషంగా ఉండాలి, ఇచ్చేటోళ్ళకు సంతోషంగా ఉండాలి. 5,000 నుంచి 10,000 మందికి నేను చెప్పులు, మా ఇంకా మా గన్మెన్లు ఉంటారు, మా కార్యకర్తలు ఉంటారు, చెప్పులంటే వెంటనే వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి చెప్పులు కొనియదు. అంటే ఈ పేదరికం అనేది చూసిన తర్వాత, ఎందుకంటే నాది కూడా మీలక కుటుంబమే. శిశుమందిర్ పిల్లలు వచ్చిరా? నేను శిశుమందిర్ స్కూల్ చదువుకున్నా. ప్రభుత్వ పాఠశాలకు శిశుమందిర్ పాఠశాలకు ఏం తేడా ఉండదు, తక్కువ ఫీజులు ఉంటాయి. దాన్ని పనిచేసే ఉపాధ్యాయులు కూడా ధర్మము, సనాతన ధర్మము, దేశం అనేటువంటి ఆలోచనతో మాత్రమే తక్కువ స్థాయిలతో పనిచేస్తారు, తక్కువ ఫీజులు ఉంటుంది. దానిలో కూడా దానిలో దేశము ధర్మం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. దానిలో నేను అదే స్కూల్ నుంచి చదువుకొని వచ్చి నేను కూడా ఒక మామూలు కుటుంబంతో వచ్చిన. పొద్దున్న నాకు కూడా స్కూల్ పోవడానికి కష్టం ఉండే. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండే. మా కూడా తిండి కష్టం ఉండే. స్కూల్కు పొద్దున 7 గంటలకు ఇక్కడి కోర్టు దగ్గర నుంచి శిశుమందిర్ స్కూల్ అంటే 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పొద్దున టిఫిన్ బాక్స్ పెట్టుకొని అన్నం లేకుండా దాని పెరుగు, రోజు పెరుగు అన్నము దాని చట్నీ వేసుకొని ఇక్కడి నుంచి 7 గంటలకు 8 గంటలు నడుచుకుంటూ పోదు అక్కడ స్కూల్. లేకుంటే రిక్షాలో పోవాలంటే ఆటో పోవడం ఆస్తుమత కష్టం అప్పుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ ఫీజు కట్టడమే కష్టం. ఇట్లా అనేక ఇబ్బందులు మీలకనే నేను పడ్డా, చాలా ఇబ్బందులు పడ్డా నేను. అనేక సమస్యలు ఎదుర్కోవడం, అనేక ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా మన నాన్నగారు కష్టపడి ఆయనకు వచ్చినటువంటి చాలా జీతంతో మమ్మల్ని పెంచి పోషించి ఇలా మమ్మల్ని చదివించే ప్రయత్నం చేసిండు. అందుకే చదువుకున్నా కాబట్టి కష్టపడి మీలకనే శిశుమందిర్ స్కూల్లో చదువుకున్నా కాబట్టి ప్రభుత్వ పరిస్థితులు సమానం కాబట్టి మీ కష్టాలు తెలుసు కాబట్టి ఏదో ఒక తృణమో ప్రణమో మనం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం, నరేంద్ర మోడీ ఉన్నారు చూసుకోవడానికి. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరున్నారు? కానీ మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. అప్పుడు స్కూళ్ళు సరిగా లేవు, బుక్స్ సరిగా ఉండకపోతుండే, బట్టలు ఉండకపోతుండే, చెప్పులు ఉండకపోతుండే, సైకిల్ ఉండకపోతుండే, బస్సులు ఉండకపోతుండే, ఏమీ ఉండకపోతుండే. కానీ ఇవాళ మిమ్మల్ని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అన్ని చేస్తున్నానే. మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్య కోసము కేవలము 68,000 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం కేటాయించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ఈ సంవత్సరమే కేంద్ర బడ్జెట్ లో విద్యకు 1,28,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దానికి డబుల్ అనేక కార్యక్రమాలు విద్యార్థుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ సైనిక్ స్కూల్ కానీ, నవోదయ పాఠశాలలు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ, ఇట్లా అనేక ఇస్తూ ఇలా పిఎంసి పేరుతోని, అటల్ థింకింగ్ ల్యాబ్స్ పేరుతోని ఇట్లా అనేక ఈ దేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీకు అందరూ సహకరిస్తున్నది. నేటి బాలుడు రేపటి పౌరుడు కాదు, నేటి బాలలు నేటి పౌరులు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఇప్పుడు మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ఇలా మోడీ గారి ప్రభుత్వం తీసుకుపోతున్నాయి. ఇలా ఏంటంటే కష్టం అనేది తెలిస్తేనే మనం పైకి వస్తాం. మనం ఇలా ప్రభుత్వ పాఠశాల వ్యతిరేకం కాదు, కానీ ప్రైవేట్ పాఠశాల